గురుగారు, విభీషణుడు తన అన్నైనటువంటి రావణుడిని విడిచిపెట్టి రాముణ్ణి ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం? ఇందులో ధర్మం ఏమిటి? అవకాశం వచ్చినప్పుడు పార్టీ ఫిరాయించాడు అనే ఆధునిక అల్పజ్ఞానులు ఉంటారు. అర్థం చేసుకోకుండా విభీషణుడి మనస్తత్వం ఏమిటి, రావణుడు చేసిన నేరం ఏమిటి అన్న విచక్షణ వివేచన లేకుండా అవకాశం దొరికింది కాబట్టి విభీషణుడు రాముని పక్షం చేరి అన్న మరణానికి సహకరించి సామ్రాజ్యానికి ఉత్తరాధికారిగా సింహాసనాన్ని అధిరోహించాడు అని మాట్లాడేటటువంటి అల్పజ్ఞానులు ఉంటారు. విభీషణుడు విష్ణు భక్తుడు, విభీషణుడి కుమారుడు ఆంజనేయుడి నిజమైన పంచముఖ రూపాన్ని దర్శించినటువంటి నీలుడు అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా నేపథ్యంగా ఉండగా ఈ విభీషణుడు సభలో ఆంజనేయుడు రాగానే తన అన్న ఆ రావణునకు ధర్మబోధ చేశాడు. ఇది అనౌచిత్యం, సీతను పంపించవలసింది అంటూ అది మొదలుగా తరచుగా చెబుతూనే ఉన్నాడు. రాముడు సముద్రం ఒడ్డుని విడిది చేసినప్పుడు చెప్పాడు. వారధి కట్టి త్రికూట పర్వతం పైన ఉన్న లంకా నగరాన్ని చూచి అటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు చెప్పాడు. సభలో 8 మంది మంత్రులతో మంత్రాంగం చేసే సమయంలో కూడా విభీషణుడు మళ్ళీ లేచి మళ్ళీ 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 అదే మాట పదే పదే చెబుతూ ఉంటే ఆగ్రహంతో ఆ రావణుడు, సోదరుడివి కాబట్టి నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను, నా రాజ్యంలో నుంచి నువ్వు తక్షణమే వెళ్ళిపో, రాజ్య నిష్కాసితుడిని చేస్తున్నాను అనడంతో గత్యంతరం లేక సముద్రం దాటి ఇటువైపుగా ఉన్న రామచంద్రమూర్తిని ఆశ్రయించాల్సి వచ్చింది. రావణుడు ముందుగా ఆ విభీషణుడిని దేశ నిష్కాసితుడిని చేసి నా రాజ్యం వదిలిపెట్టిపో అన్నాకే ఈ నిర్ణయం. ఇది గమనించవలసిన విషయం. అలాగే యతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ భగవత్ సంకల్పం ఉంటుందో అక్కడ భగవద్భక్తులంతా కూడా చేరి ఉంటారు. మహాభారతంలో కూడా 7 అక్షౌహిణుల అల్ప సైన్యం పాండవులు, కానీ ధర్మం కాబట్టి కృష్ణుడు ఇక్కడ చేరాడు. వాలి సుగ్రీవులలో సుగ్రీవుడిది ధర్మం కనుక రాముడు సుగ్రీవుడి సహాయం చేశాడు, సహాయము స్వీకరించాడు. రావణ విభీషణులలో విభీషణుడిది ధర్మం కనుకనే ఆ రాముడు తనను ఆశ్రయించిన ఆ విభీషణునకు శరణాగతి అందించాడు. కనుకనే శ్రీరామాయణానికి దీర్ఘ శరణాగతి అన్న పేరు కూడా ఉంది. ఇది విషయం.